హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రాగి చెంబును ఎక్కువ శ్రమ లేకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. చూడండి ఇది ఎంత నల్లగా అయిపోయిందో. ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. ప్రాసెస్ చూద్దామండి. ముందుగా చింతపండు తీసుకున్నాను, ఒక నిమ్మకాయ సైజ్ అంతా. కాస్త వాటర్ వేసి తడుపుకుంటున్నానండి. కాస్త ఇది ఒక 2 మినిట్స్ అట్లా నానుకోవాలండి. కాస్త కళ్ళుప్పు వేసుకుంటున్నాను. ఇలా కాస్త కలుపుకోవాలండి. మనకి ఇలా కలుపుతున్నట్లు తెలిసిపోతుందండి డిఫరెన్స్ అనేది. ఒక్క రాగి వస్తువులే కాదండి, ఇలా ఇత్తడి వస్తువులు కూడా మనము పూజకు వాడే ఇత్తడి వస్తువులు కూడా క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా డిఫరెన్స్ అనేది ఎలా తెలిసిపోతుందో. ఇప్పుడు కాస్త అలా చింతపండు నానబెట్టుకుంటాం కదండి, దాన్ని తీసుకొని ఇలా రుద్దడం అంతే. ఎక్కువ రుద్దే పని కూడా లేదండి. ఊరికే అలా మనం ఇలా టచ్ చేసామంటే చాలు, అంతా క్లీన్ అయిపోతుంది. ఎంత నల్లగా అయిన రాగి అయినా కూడాను బాగా క్లీన్ అవుతుందండి. చూడండి ఇంతే, సింపుల్ అండి. చూస్తున్నారు కదా ఎంత బాగా క్లీన్ అయ్యిందో. ఇప్పుడు కాస్త వాటర్తో ఒకసారి కడిగి చూపిస్తాను. ఇలా కాస్త వాటర్తో ఇలా కడిగేసుకుంటే మనకి క్లీన్ అయిపోయినట్టే. ఇలా క్లీన్ చేసిన తర్వాత మనము కొంచెం సబీనాతో క్లీన్ చేసుకోవాలండి. కొంచెం సబీనా పౌడర్ తీసుకొని అలా క్లీన్ చేసుకుంటే కనుక మనకు తొందరగా నల్లబడదు. కొంచెం అలా రుద్దుకొని క్లీన్ చేసేసుకుంటే, ఎక్కువ రుద్దే పని ఏం లేదండి. ఊరికే జస్ట్ అలా క్లీన్ చేసుకోవాలంతే సబీనాతో. చింతపండు వేసింటాం కదా, నల్లగా కాకుండా ఉండాలంటే అట్లా క్లీన్ చేసి ఒక క్లాత్తో తుడిచేసుకోవాలండి. ఇలా క్లాత్తో తుడుచుకోవాలి. ఎప్పుడే కానీ మనము రాగి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ కడిగిన వెంటనే ఇలా క్లాత్తో తుడిసేయాలి. తుడిస్తే మనకి నల్లబడకుండా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ క్లీన్ చేసి చూపిస్తానండి. చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయాయో. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.